హాయ్ అండి. ఈ వీడియోలో మనం వాక్యూమ్ డీవాటరింగ్ ఫ్లోరింగ్ ప్రాసెస్ చూద్దామండి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్లో మనం సీలెంట్ పెడతాం కదా, అక్కడ వరకు చూద్దామండి. సో వాక్యూమ్ డీవాటరింగ్ ప్రాసెస్ తర్వాత మనం పవర్ ట్రవల్ తిప్పుతామండి. పవర్ ట్రవల్ తిప్పిన తర్వాత గ్రూ కటింగ్ చేస్తామండి. ఫ్లోర్ని డ్రాయింగ్లు ఇచ్చిన విధంగా గ్రూ కటింగ్ చేస్తాము. గ్రూ కటింగ్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో బ్యాకర్ రాడ్ని పెడతామండి. బ్యాకర్ రాడ్ అంటే ఏముండదు, ఫోమ్ రౌండ్ ఉంటుందండి, దాన్ని పెడతాం. తర్వాత మనం చేసుకున్న గ్రూకి చుట్టుపక్కల టేప్ అంటిస్తామండి. ఇది పేపర్ టేప్ అంటాం, దీన్ని అంటిస్తాము. టేప్ అంటించిన తర్వాత మనకి దాంట్లో ఫిల్లెంట్ ఉంటుంది కదండి, గ్రూలో ఫిల్ చేస్తాం, అది పెడతామండి. మాకైతే సికా పాలీసల్ఫైడ్ ఇచ్చారండి మా స్పెసిఫికేషన్స్లో. దీని పరంగా మేము దీన్ని ఫిల్ చేస్తామండి. సో వీడియోలో డీటెయిల్గా చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. సో ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ గ్రూ కట్ చేసుకుంటామండి. మనకి వీడియోలో కనబడుతున్న విధంగా గ్రూ కట్ చేసుకుంటాం. ఇది గ్రూ కటింగ్ మిషన్. సో మాకు 5/20 mm ఇచ్చారు. 5/20 mm మేము గ్రూ కటింగ్ చేసుకుంటున్నాము. గ్రూ కటింగ్ తర్వాత వచ్చిన డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నామండి. ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత బ్లవర్తో మన ఉన్న గ్రూస్ని క్లీన్ చేస్తున్నామండి. మొత్తం గ్రూస్లోకి ఫ్లోర్ క్లీనింగ్ అప్పుడు వెళ్ళిపోతుంది కదా డస్ట్, దాన్ని బ్లవర్తో క్లీన్ చేస్తున్నాము. బ్లవర్తో క్లీన్ చేసిన తర్వాత గ్రూస్ ప్రాపర్గా క్లీన్ అయ్యేలేవో చెక్ చేసుకుంటామండి. గ్రూస్ ప్రాపర్ క్లీన్ అయిన తర్వాత మనం దాంట్లో బ్యాకర్ రాడ్ పెట్టేసి రెండు వైపులా మనం పేపర్ టేప్ వేయాలండి. సో బ్యాకర్ రాడ్ అంటే ఏం లేదండి, ఫోమ్ రౌండ్ ఇలా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఫోమ్ రౌండ్ ఇలా ఉంటుంది. సో ఈ రౌండ్ ఆ గ్రూలో పెట్టేసి మనం రెండు వైపులా పేపర్ టేప్ వేస్తామండి. పేపర్ టేప్ వేసిన తర్వాత మనం ఈ ఫిల్లెంట్ ఉంది కదండి, సీలెంట్ అంటాం దాన్ని. మాకైతే సికా ఇచ్చారండి, సికా పాలీసల్ఫైడ్ ఇచ్చారు. ఈ పాలీసల్ఫైడ్ని లోపల మనకి వీడియోలో చూపిస్తానండి. వీడియోలో చూపించిన విధంగా రెండు రకాల యాడ్ మిక్సర్స్ ఉంటాయండి, 2 types ఉంటాయి. ఆ రెండింటిని మనకి వెట్ కండిషన్లో ఉంటాయండి రెండు. ఆ రెండింటిని మిక్స్ చేసి వాటిని అప్లై చేయాలండి. సో ఇది ఒక ప్యాకెట్ ఉంటుందండి బ్లాక్, అండ్ లోపలేమో వైట్ కలర్ మనకి ఒక వెట్ క్లే టైప్లో ఇంకోటి ఉంటుందండి లోపల. ఈ రెండు సబ్స్టెన్సెస్ని మనం మిక్స్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వీళ్ళు చేత్తో అప్లై చేస్తారండి. ఫస్ట్ చేత్తో ఆ గ్రూలోకి వెళ్ళేలాగా అప్లై చేస్తారు. అప్లై చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇంకో బ్లేడ్ పెట్టుకొని దాన్ని నీట్గా ఫినిషింగ్ చేస్తూ ఇంకొకరు చేస్తూ ఉంటారండి. బ్యాక్ సైడ్ నుంచి వీడియోలో చూపించిన విధంగా ఫినిషింగ్ చేస్తూ ఎక్స్ట్రా సీలెంట్ అంతా తీసేస్తారండి. ఆ విధంగా మన గ్రూ కటింగ్ ఫిల్లింగ్ చేస్తారండి వీడియో ఫ్లోర్కి. సేమ్ ఇదే విధంగా రోడ్స్ కూడా చేస్తారు. బట్ రోడ్స్కి మనం ఈ సీలెంట్ ప్లేస్లో తార్ వాడతారండి యాక్చువల్గా. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.